హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నానండి. సో ఇది వచ్చేసరికి మనకు శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ వాళ్ళ మనకు ఫార్చ్యూన్ సూరజ్ భాన్ గ్రాండే అనమాట. ఇదండి ప్రాజెక్ట్ లొకేషన్. కోకాపేట్ నియోపోలిస్లో అయితే ఉందన్నమాట. 12.9 ఏకర్స్లో 1300 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి. అలాగే 11 ఫీట్ సీలింగ్ హైటు, ఆల్ డోర్స్ చూస్తే 8 ఫీటు, అలాగే 3.5 ల్యాక్స్ గ్రాండ్ ఎమ్యూనిటీసు, తర్వాత మనకు 6 ఏకర్స్ సెంట్రల్ పార్కు, ఇలా హై పొటెన్షియల్ ఉన్న ఏరియాలో మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనమాట. రీసెంట్గా రేరా కూడా రావడం జరిగిందండి. సో ఇక్కడున్న కనెక్టివిటీస్ చూద్దాం. ఇవన్నీ మై హోమ్ వల్ల గ్రావా బిజినెస్ పార్క్, మై హోమ్ 99, మై హోమ్ గ్రావా రెసిడెన్సీస్, ఇవన్నీ అయితే దీని పక్క నుంచి అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇంకా నియర్ బైలో డెవలప్మెంట్స్ కానీ చూసినట్లయితే ఇక్కడ మీరు చూస్తుంది ట్రంపెట్ జంక్షన్ అండి. సో ఈ ట్రంపెట్ జంక్షన్ నుంచి డైరెక్ట్గా మనకు ఈ కోకాపేట్ నియోపోలిసెస్ కనెక్టివిటీ అవుతుంది. ఇక్కడ దీంట్లో బ్రిగేడ్ కానివ్వండి, తర్వాత ఇక్కడ సలార్పురియా సత్వావాల లేక్ రిడ్జ్ కానివ్వండి, తర్వాత ఇక్కడ అప్కమింగ్ ఎంఎస్ఎన్ ప్రాజెక్టు, అలాగే రాజపుష్ప ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూస్తే రాజపుష్ప వాళ్ళ ల్యాండ్ అండి. దీని పక్కన చూస్తే నియో ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ జిహెచ్ఆర్ వాళ్ళ క్యాస్కేట్స్, శ్రీ చైతన్య క్యాంపస్, అలాగే ఇక్కడ ప్రిస్టేజ్ క్లేర్మౌంట్, అలాగే ఎంఎస్ఎన్ 1, తర్వాత రాజపుష్ప కసాలగ్జరా, మై హోమ్ నిషిత, ఇలా చాలా ప్రాజెక్టులు ఈ ఏరియాలో రాబోతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం ఈ ప్రాజెక్ట్ ఈ ఏరియా బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇదొక ప్రీమియం ప్రాజెక్ట్ అండి. చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే దీని ఎలివేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకు ఈ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చాలా ప్రీమియం ప్రాజెక్టులు అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫార్చ్యూన్ సూరజ్ భాన్ గ్రాండే అనే ప్రాజెక్ట్ గురించి అయితే రీసెంట్గా అయితే రేరా రావడం జరిగింది. సో ప్రజెంట్ కానీ చూసినట్లయితే మనకు మంచి ఆఫర్స్, అంటే మనకు సాఫ్ట్ లాంచ్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయన్నమాట. సో ఎక్కడ మిస్ చేసుకోవద్దండి. చాలా ప్రీమియంగా అయితే ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకు 75% ఓపెన్ స్పేస్ ఉంటుంది. అలాగే 7.5 ఏకర్స్ మనకు సెంట్రల్ పార్క్ ఉంటుంది. 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అండి. అలాగే ప్రైమ్ లొకేషన్లో ఉంది. అలాగే ప్రైవేట్ లాబీ ఉంటుంది ఈచ్ అపార్ట్మెంట్కి. అలాగే 11 ఫీట్ సీలింగ్ హైట్ ఉంటుంది. అలాగే 1 lakh ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ ఉంటుంది. దీంట్లో మనకు రిలాక్సేషన్, రిక్రియేషన్, అలాగే సోషలైజేషన్ దీనికోసం సపరేట్గా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే దీని యొక్క ఎలివేషన్స్ కూడా చూపిస్తానండి. దీని యొక్క ప్రాజెక్ట్ యొక్క వ్యూ ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓవరాల్ వ్యూ చూస్తే ఇక్కడ 12 ఏకర్స్లో 6 టవర్స్ అయితే ఉంటాయండి. 45 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. 1326 యూనిట్స్ అయితే ఉంటాయండి. 3-4 BHK అపార్ట్మెంట్స్. అలాగే 2909 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 3910 ఎస్ఎఫ్టీ దాకా ఉంటుంది. 1 lakh ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. అలాగే 6 డెడికేటెడ్ ప్యాసింజర్ లిఫ్ట్లు, అలాగే 2 గూడ్స్ లిఫ్ట్లు అయితే ఉంటాయన్నమాట. అలాగే ప్రైవేట్ లాబీ ఉంటుంది ఈచ్ అపార్ట్మెంట్కి. అలాగే మనకు థాట్ఫుల్గా డిజైన్ చేయడం అయితే జరిగిందండి. అలాగే 75 ఫీట్ అబోవ్ ద గ్రౌండ్ లెవెల్ అయితే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే 2 సెల్లార్స్, 4 పోడియమ్స్, స్టిల్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్ కానీ చూసినట్లయితే 75 ఫీట్ అబోవ్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఉంటుంది. 1 lakh ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్, 7.5 ఏకర్స్లో సెంట్రల్ పార్క్, ల్యాండ్స్కేపింగ్ అయితే ఉంటుంది. అలాగే డబుల్ హైట్ ఎంట్రన్స్ లాబీస్ అయితే ఉంటాయి. అలాగే 1 lakh ఎస్ఎఫ్టీ కవర్డ్ ఎమ్యూనిటీస్ సరౌండింగ్ బై ద ల్యాండ్స్కేప్ విత్ పోడియం లెవెల్ అయితే ఉంటుందండి. ఈచ్ ఫ్లోర్కి 5 అపార్ట్మెంట్స్ మాత్రమే ఉంటాయండి. 75% ఓపెన్ స్పేస్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అలాగే స్టన్నింగ్ వ్యూ ఆఫ్ గండిపేట్, అలాగే కోకాపేట్ లేక్ వ్యూస్ అయితే ఉంటాయి. సో 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి. అలాగే మనకు 25.8% మనకు గ్రౌండ్ కవరేజ్ అయితే ఉండడం అయితే జరిగిందండి. సో చాలా ప్రీమియంగా అయితే ప్రాజెక్ట్ అయితే ఉందండి. దీని యొక్క వ్యూ చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఎలివేషన్ చూడొచ్చు, చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. ఇది మాస్టర్ ప్లాన్ అండి. ఈ విధంగా మాస్టర్ ప్లాన్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం మనం చూసినట్లయితే ఈ విధంగా 6 టవర్స్ అయితే డెవలప్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే టాప్ వ్యూ అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందండి. అలాగే దీని యొక్క ఎలివేషన్స్, ల్యాండ్స్కేపింగ్, ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. సో సెంట్రల్ మనకు ల్యాండ్స్కేపింగ్ ఏరియాస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఇది ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే గ్రాండ్ ఎంట్రన్స్ అయితే ఉంటుందండి. అలాగే ఇక్కడ మీకు ఎలివేషన్స్ అయితే కొన్ని ఎలివేషన్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి. అలాగే మనకు చూస్తే ఇది వాటర్ ఫ్యూచర్ వాల్, సీటింగ్ స్పేసెస్ అండి. అలాగే ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అలాగే నేచర్ ట్రైల్, తర్వాత దీంతో పాటే స్కేటింగ్ రింక్, అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది మొత్తం మనకు పెట్ పార్క్ అనమాట. అలాగే ఇది ఒక మాస్టర్ ప్లాన్ అండి. పోడియం లెవెల్లో ఈ విధంగా అయితే పోడియం లెవెల్ అయితే కనెక్టింగ్ బ్రిడ్జెస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకు చాలా రిలాక్సేషన్ కోసం లగ్జరీ ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇది యాంఫీ థియేటర్ అయితే ఉంటుంది. అలాగే మనకు వాటర్ ఫ్యూచర్ వాటర్ బాడీస్ అయితే ఉంటాయి, క్లబ్ హౌస్, తర్వాత మనకి ఇవన్నీ అయితే ఉంటాయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. అలాగే ఎలివేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి. చాలా ప్రీమియంగా ఉన్నాయి. ప్రైస్ కూడాను ఈ ఏరియాతో కంపేర్ చేస్తే చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పాలి. దీంట్లో వాకింగ్ ట్రాక్ అయితే ఉంటుంది, స్టేజ్ ఏరియా అయితే ఉంటుంది. తర్వాత మనకు వీటన్నిటి కోసం స్పెషల్గా అయితే డిజైన్ చేయడం అయితే జరిగిందండి. అలాగే ఇక్కడ మీరు ప్రైవేట్ లాబీ ఈ విధంగా ఉంటుంది. తర్వాత డైనింగ్ ఏరియా, దీంతో పాటే మనకు చూసినట్లయితే కిచెను, తర్వాత బెడ్రూము, లివింగ్ ఏరియా,
సో ఇవన్నీ ఇక్కడ వ్యూస్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరిగిందండి. సో చాలా ప్రీమియంగా అయితే ఉంది. సో ప్రైస్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. అలాగే దీని యొక్క ఫ్లోర్ ప్లాన్ చూడొచ్చు అనమాట. ఇదండి 5 ఫ్లాట్స్ పర్ ఫ్లోర్ అయితే ఉంటాయండి. సో అన్ని ఫ్లోర్లు ఈ విధంగా అయితే ఉంటుంది. విత్ మెయిడ్ రూమ్తో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే క్లబ్ హౌస్ వ్యూస్ అయితే ఇక్కడ చూపించడం జరిగిందండి. సో క్లబ్ హౌస్ కూడా చాలా యూనిక్గా అయితే ఉంది. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ అలాగే మీకు సాఫ్ట్ లాంచ్ ఆఫర్ గురించి తెలియాలి అంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. సో మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో స్పెసిఫికేషన్స్ కూడా చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మన వాట్సాప్ అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. అలాగే ఈ డెవలపర్ యొక్క ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.